హైదరాబాద్ నిర్మాణ రంగంలో టాప్ 5 నిర్మాణ సంస్థల్లో నిలిచే రాజపుష్ప ప్రాపర్టీస్ నగరంలోనే అతిపెద్ద క్లబ్ హౌస్ ను అట్టహాసంగా ఆరంభించింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల్ని నగర వాసులకు అందజేయడంలో ముందంజలో ఉండే రాజపుష్ప ప్రాపర్టీస్ నిర్మించిన క్లబ్ హౌస్ ని చూసి బయ్యర్లు ఆశ్చర్యపోయారు. తాము ఊహించిన దానికంటే అనేక రెట్లు అధికంగా క్లబ్ ఒడిస్సీని నిర్మించారని ప్రశంసించారు. మరి ఇందుకు సంబంధించిన స్పెషల్ స్టోరీని ఒకసారి చూసేద్దాం. 5 స్టార్ హోటల్ను తలపించే రీతిలో క్లబ్ హౌస్. హైదరాబాద్లో అతిపెద్ద క్లబ్ హౌస్ రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రొవిన్షియా బయ్యర్లను ఆకర్షిస్తున్న క్లబ్ ఒడిస్సీ. రాజపుష్ప ప్రాపర్టీస్ నిర్మించిన ప్రొవిన్షియా ప్రాజెక్టులో క్లబ్ ఒడిస్సీని చూసిన వారెవరైనా వావ్ అనాల్సిందే. 5 స్టార్ హోటల్ను తలపించే రీతిలో ఈ క్లబ్ హౌస్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దింది రాజపుష్ప ప్రాపర్టీస్. అసలు ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టగానే కనిపించే విశాలమైన సెంట్రల్ పార్క్ను చూస్తే ఎక్కడలేని సంతోషం కలుగుతుంది. హైదరాబాదులో సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో అత్యద్భుతంగా డిజైన్ చేసిన సెంట్రల్ పార్క్ ఇదేనని చెప్పొచ్చు. అటు ఆహ్లాదం, ఇటు అద్భుత నిర్మాణం రెండూ కలగలిసిన ప్రీమియం లైఫ్ స్టైల్ హైరేజ్ అపార్ట్మెంట్ ఇది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని నార్సింగిలో 23.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో G+39 అంతస్తులతో 11 హైరేజ్ టవర్లు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. 1370 చదరపు అడుగుల నుంచి 2660 చదరపు అడుగుల మధ్యలో 2-3 BHK ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్లు అందుబాటులోకి రానున్నాయి. 1370 చదరపు అడుగుల్లో 2 BHK ఉండగా 1715, 2020, 2335, 2660 చదరపు అడుగుల్లో 3 BHK అపార్ట్మెంట్లు లభిస్తాయి. రాజపుష్ప ప్రాపర్టీ సంస్థ ప్రొవిన్షియా ప్రాజెక్టులో ఒడిస్సీ క్లబ్ హౌస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పులల గోపీచంద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఏమన్నారో మీరే లుక్కేయండి. ఇక్కడికి రమ్మన్నప్పుడు యాక్చువల్లీ బయట నుంచి ప్రాజెక్ట్ చూస్తే చాలా బాగా అనిపించింది, కానీ లోపలికి వచ్చి చూస్తే ఇంకా బాగుంది. వెరీ వెరీ హ్యాపీ టు రాజపుష్ప. I am also one of the residents of Rajapushpa. I stay in Eterna. So it's been a very good experience for me. Housing anedi, especially what COVID has shown us, is that it's very, very important for us to relax and to get back to our home and nest. And at this time when Hyderabad is growing over the last few years, to have good housing, good projects to come by. So it's a wonderful to have this project, to have 6 badminton courts, to have indoor air-conditioned badminton courts, basketball courts, viewing theatres, and a host of other gym and other facilities available to residents is something remarkable. I congratulate the Rajapushpa group for this wonderful effort. The time we have been waiting for to open the clubhouse. This is what we have aimed during the peak COVID period. We purchased this land at the time when COVID came in. And once we were in the house staying together for almost 3 months without going out, we thought, how can we design something if this kind of thing comes in for residents who have to stay here, say they can have a total life, good life experience staying here. And we are happy that the outcome of the design has come out well. And we thank all the residents who have kept faith in us. And we thank all of our colleagues who have been part of us right from the day one. And we thank you very much. You have done an excellent job. Let's keep doing the same thing in other projects.
and we will strive for better things in the future. Thank you all very much for coming in. Thank you.